నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు గారు అంటే చాలా అసంతృప్తి అయితే చాలా అంటే ప్రజల్లో కావచ్చు, సొంత పార్టీలలో కావచ్చు, చాలా అసంతృప్తి నేతలైతే బయటకుండి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ నుంచి మన షర్మిల గారు ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీలో ఎంతమంది అయితే అసంతృప్తులు ఉన్నారో వీళ్ళందరూ షర్మిల గారితో భేటీ అవుతున్నారు. అంటే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే వార్త వస్తుంది. సో ఇదే సమయంలో ఏంటంటే కడపలో కూడా బీటలు వాడుతుంది, వైసీపీకి కూడా కష్టాలు మొదలైనాయి అని చెప్పేసి కూడా వస్తుంది వార్త. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లో మనం కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయిన సమయంలో అసలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి లేడు. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పంచాయతీ కానీ మున్సిపల్ ఎలక్షన్ లో వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆలాపడన్ గా షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆవిడ చేతిలోకి రావడంతో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయింది. మీడియాలో కూడా ఒక ప్రముఖమైన స్థానాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరుగుతా ఉంది. ఈ సందర్భంలో తన స్థానాన్ని సుస్థిరపరచుకుని తన కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో షర్మిల గారు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం. పర్టికులర్ తన ఎక్కడ రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే తన సొంత జిల్లా, తన తండ్రి ఎక్కడైతే రాజకీయ ఆధిపత్యాన్ని సాధించారో అలాగే తన సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రాజకీయ ప్రస్థానాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని సాధిస్తున్నారో తను కూడా అక్కడి నుంచే మొదలెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుగా ఆవిడ కడప జిల్లా నుంచి తన రాజకీయ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ రాజ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అందు ఉదాహరణగానే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుల్ని, కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యుల్ని, మాజీ మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా ఆవిడ టచ్ లో తీసుకుంటున్నారు. దాని అహ్మదుల్లా గారు ఆవిడ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అలాగే రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్ గా ఆయన సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి అహ్మదుల్లా గారు. అట్ ది సేమ్ టైం కడప జిల్లాలో మైనార్టీల ప్రభావం ఎక్కువ. రాయలసీమలో మెజారిటీ మైనార్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో కర్నూలు, కడపలో మైనార్టీల ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మైనార్టీల వర్గంలో అహ్మదుల్లా గారికి మంచి గుడ్ విల్ ఉన్నారు నాయకుడు ఆయన. అంటే ఆయన ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయన పార్టీలోకి ఆహ్వానించడం అనేది జరిగింది అనేది పత్రికల ద్వారా మనం తెలుసుకున్నాం. అది వాస్తవంగా కూడా అది దగ్గరగా ఉన్న వార్తగానే మనం భావించవచ్చు. ఇప్పుడు చెప్పండి మేడం. చెప్పండి సార్. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మనం ఇప్పుడు ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్ నాయకులుగా ఉండి ఇక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో స్థానం రాదు, ఇక మనం ఎందుకు లేక రాజకీయంగాని విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే షర్మిల గారి రంగప్రవేశంతో కాంగ్రెస్ పార్టీకి ఒక హైప్ క్రియేట్ అయ్యే వాతావరణం కనిపించిందో వీళ్ళందరిలో కూడా ఒక రకమైన చైతన్యం రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా పూర్వవైభవం సాధిస్తున్న ఉద్దేశం ఆ నేతల్లో రావడం, ఆ నేతలు కూడా ఇప్పుడు షర్మిల గారితో టచ్ లో రావడం జరుగుతా ఉంది. ఇప్పుడు నిన్న జరిగిన ఒక పరిణామం ఏదైతే కొనతల రామకృష్ణ గారు ఆయన మాజీ మంత్రి ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఒక సీనియర్ నాయకుడు. ఆయన ఆల్రెడీ జనసేనలో పార్టీతో పవన్ కళ్యాణ్ గారిని కలవడం, జనసేన పార్టీలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆహ్వానించడం, ఈయన కూడా దాన్ని సుముఖత వహించడం చేసి దాని తగ్గ కార్యక్రమాలు చేసుకున్న సమయంలో నిన్న ఆలాపడానికి షర్మిల గారు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒక విధంగా ఆయన తన కొడుకు పెళ్లికి శుభలాగా ఇవ్వడానికి వెళ్ళింది అనే మాట అనుకున్నా, కానీ ఇన్నర్ గా రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక దిగ్గజాలుగా గతంలో మెలిగినటువంటి నాయకులందరినీ కూడా తన వైపు తిప్పుకునే విధంగా షర్మిల గారు ప్రయత్నిస్తున్నారన్నది జగమేరిన సత్యం. ఇది దాని రూపేణలోనే కొనతల రామకృష్ణ గారిని కూడా అదే విధంగా కలవడం, కాకపోతే శుభలాకి ఇస్తున్నాం అన్న ఒక మంచి కార్యక్రమంతో పాటు ఏదో అంటారు చూడండి, అన్ని జరుగుతాయి. వెళ్ళిన వేళ విశేషంలో ఆవిడ జరుగుతాయి అన్నట్టుగా పనిలో పనిగా
వచ్చాం కాబట్టి ఎలాగో ఇది కూడా స్వామి కార్యం స్వకార్యం రెండు రెండు జరిగినట్టు ఉంటాయని ఆయన పార్టీలో కూడా ఆహ్వానించి ఉండొచ్చు. కానీ ఆయన ఆల్రెడీ జనసేనకు మాట ఇచ్చున్నారు కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి ఆ మాటని మళ్ళీ వెనక్కి తీసుకుని షర్మిల గారి ఆహ్వానం మేరకు మళ్ళీ పార్టీలోకి వెళ్తారు లేదనేది రాబోయే రోజుల్లో చూడొచ్చు. కాబట్టి ఈ ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నిస్తేజమైన పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడం ఒక ఎత్తు, అలాగే పక్క పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని కానీ లేకపోతే స్తబ్దుగా ఉన్న నాయకత్వంలో కానీ ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తులైన గత కాంగ్రెస్ నాయకుల్ని వీళ్ళందరినీ ఒకే తీసుకొచ్చి తన గూటికి చేర్చుకునే విధానంలో షర్మిల గారు తన ప్రయత్నం అయితే ముమ్మరంగా రాబోయే రోజులు ఇంకా గట్టిగా చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకటి తెలుగుదేశం జనసేన కూటమిలో ఆల్రెడీ అది బోగిలన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు ఏదైతే టికెట్ల పంపిణీలో ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించే సమయంలో జనసేన తెలుగుదేశం వాళ్ళే మల్లగొల్లాలు పడుతున్నారు. ఏ రకంగా మనం సర్దుబాటు చేసుకోవాలని సీట్ల పంపకాలు సర్దుబాటు ఎలా చేసుకోవాలి, ఉన్న అభ్యర్థులను ఏ విధంగా మనం వాళ్ళని పుచ్చగించాలన్న ఇదిలోనే వాళ్ళు ఉన్న టైంలో ఇప్పుడు కొత్తగా వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తామనే అవకాశం ఆ కూటమిలో అయితే లేదు. కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం ఈ బోగిలు ఖాళీగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం వచ్చినట్టుగా ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ తిరిగి వాళ్ళ నాయకత్వానికి అప్పచెప్పి వాళ్ళకి టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు కానీ అసమ్మతి ఎంపీలు కానీ లేకపోతే అక్కడ సీటు సెకండ్ క్యాడర్ లో ఉండి నెక్స్ట్ నేను ఎమ్మెల్యేగా నేను నిలబడొచ్చు అన్న వాళ్ళు గనక అవకాశం లేదని తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడానికి అవకాశం ఉంది. అట్లే ఇప్పుడు చూస్తున్నట్టయితే కడప అనేది ఒక క్రూషియల్ ప్లేస్ లాగా మనం చూడొచ్చు సార్, నియోజకవర్గం లాగా చూడొచ్చు. ఎందుకంటే మన వివేకానంద గారి హత్య కావచ్చు, అంటే ఆయనది రాజకీయ హత్యగా సిబిఐ అయితే తేల్చేసింది. ఆయన హత్యకి ఏంటంటే రాజకీయంగానే ఇది హత్య జరిగింది అని. ఇలాంటి ప్లేస్ లో ఇప్పుడు జగన్ గారికి షర్మిల నుంచి వెళ్ళి పోటీ గట్టిగా ఉంటది అంటారా ఎలా? అంటే ఇప్పుడు అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర చాలా బలంగా ఉంది. కడప రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారితో సరిసమానంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాభిమానం కడప జిల్లా నుంచి ఉంది. అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా ఆయనకి అంతే రకమైన మెజార్టీలు, మరి రికార్డు స్థాయి మెజార్టీలు ఇవ్వడం కూడా జరిగింది కడప జిల్లాలో. అయితే ఏదైతే రాజన్నపేటగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మెర్జ్ అయిపోయి ప్రజలు కూడా అంగీకారం తెలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు షర్మిల గారు జగనన్న వదిలిన బాణంగా ప్రజల్లోకి వెళ్ళి జగన్ గారి తరపున ప్రచారం నిర్వహించి పార్టీ అధికారంలో తీసుకురావడంలో షర్మిల గారి యొక్క పాత్ర కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. కాబట్టి ఇద్దరు కూడా రాజన్న బిడ్డలే కాబట్టి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఏదైతే ఆయన యొక్క లెగసీని అందిపుచ్చుకుని ప్రజల్లోకి వెళ్ళి నాయకులుగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కాదు ఇప్పుడు ప్లాట్ఫామ్ వీడి ఏదైతే వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో తను చాలించింది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండగానే కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు రాజన్న వారసురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకొచ్చి మళ్ళీ కడప జిల్లాలో నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంతో కొంత ప్రభావం అనేది కడప జిల్లా మీద ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఒకవేళ వ్యతిరేకత వచ్చి ప్రజా తీర్పు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు మళ్ళా పార్టీ ఎంతవరకు నిలుపుకుంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వైసీపీ పార్టీకి స్థానికంగా సంస్థాగతంగా బలం లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అధికారంలో ఉన్నారు, స్థానిక సంస్థల్లో కూడా అందరూ గెలుచున్నారు. కాబట్టి ఇప్పుడు పార్టీకి అధికార పార్టీకి బలంగా ఉంది. కానీ అధికారం కనుక తారుమారయ్యే పరిస్థితి వస్తే సంస్థాగతంగా ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినంత ఇది వైసీపీ అంటే ఏం కాదు, కాంగ్రెస్ పార్టీనే వైసీపీ పార్టీ. అంటే ఎక్కడైతే అవును సార్, కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు వైసీపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా వైసీపీ పార్టీనే. ఇది అధికారంలోకి ఉంది కాబట్టి ఇలా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో కనుక అధికారంలోకి రాబోతుందనే ఒక సంకేతం కనుక బలంగా ఉండేటట్టయినా, ఇటీవల జరిగిన తెలంగాణ కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళు ఒక రకమైన ఒక ఆశ అనేది పుట్టింది. రాబోయే రోజుల్లో మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళా రావచ్చు అనే అవకాశం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ శ్రేణి ఉంది. కాబట్టి ఏదైతే వైసీపీ కనుక అధికారం కనుక తారుమారయ్యే పరిస్థితులు వస్తే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద కాకుండా కడప జిల్లా నుంచి కూడా ఎలాగో మహారాజులు పెట్టే కదా షర్మిల, నాకు జగన్తో షర్మిల కూడా అంతే కదా మాకు అని చెప్పి ఆ కాంగ్రెస్ కడపలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడంలో ఎటువంటి ప్రజలు అనుకోవడంలో కానీ ప్రతిపక్షాలు మనలాంటి వాళ్ళు ఊహించడంలో కూడా ఎటువంటి
సంశయం అనేది ఉండక్కలేదు, అతిశయోక్తి కూడా కాదు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం.